మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా జానకమ్మ, వాడు ఉప్మాని ఊసేస్తున్నాడమ్మా. అవును మావయ్య, ఆయనకి అది నచ్చలేదు, అందుకే ఊసేస్తున్నారు. అమ్మా, చిన్నయ్య గారు నన్ను కోపంగా చూస్తున్నారమ్మా. ఎందుకింత కారం ఉప్పు వేసావని చూస్తున్నారు. అంటే నాన్న స్పందిస్తున్నారు. వావ్, సూపర్ జానకి గారు, మీరు నిజంగా సూపర్. వాట్ ఏ ట్రీట్మెంట్, వాట్ ఏ జాబ్ యూ హ్యావ్ డన్. డాక్టర్ గారు, మీరేమంటున్నారండి? వాడికి అంతంత ఉప్పు కారం కలిపి టిఫిన్ పెడితే గొప్ప పని చేశావని మెచ్చుకుంటున్నారేంటండి? హరిచంద్ర ప్రసాద్ గారు, మీకు అర్థం కావడం లేదు. కళ్యాణ్ రాముడు గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండేది. అసలు ఆయన ఫిజియోథెరపీకి ఎంతవరకు స్పందిస్తారో కూడా మాకు క్లారిటీ లేదు. మీకు భరోసా అయితే ఇచ్చాం గానీ ఆయన మెదడు ఆ స్పందనల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుని తిరిగి రియాక్ట్ అవుతుందో అని మేము చాలా పెద్ద క్వశ్చన్ మార్క్తో ఉన్నాం. కానీ జానకి గారు ఫోన్లో మాకు ఆయన మెదడు స్పందించేలా చేస్తారని చెప్పారు. కానీ అది ఎలా చేస్తారో అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ ఎంత ఈజీ మెథడ్తో చాలా తెలివిగా ఆయనలో స్పందనల్ని బయటపడేలా చేశారు. మేడం, మీరు రియల్లీ గ్రేట్ మేడం. అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఆయన మెదడు గురించి చెప్పిన తర్వాత రోజు రాత్రిపూట నెట్లో అసలు మెదడు ఎలా స్పందిస్తుంది, దాంట్లో ఏవేవి ఎలాంటి వాటికి రియాక్ట్ అవుతాయని అన్నీ వింటున్నాను. దాంట్లో ఒకటి బ్రెయిన్లో మిడ్ బ్రెయిన్ పార్ట్ సెన్సెస్ ఫీలింగ్స్ కి కనెక్ట్ అవ్వడంతో పాటు తినడం తాగడం వంటివి కూడా కనెక్ట్ అయి ఉంటాయనేసి విన్నాను. అందుకే ఆ పార్ట్ కి ఫీలింగ్స్ సెన్సెస్ కలిగేలా ఉప్పు కారం ఎక్కువ వేసి ఫుడ్ పెట్టించాను. ఆయనలో ఆ సెన్సెస్ ఫీలింగ్స్ తో పాటు కోపం వస్తుందా రాదా అని ఉప్మాని లోపలికి తీసుకుంటారా బయటికి తోసేస్తారా అని ట్రై చేశాను. ఆయన బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. అందుకే ఆయన కోపం రావడంతో పాటు ఉప్మాని ఉమ్మేస్తున్నారు. అందుకే ఆ ఉప్పు కారంకి కళ్ళు, కాళ్ళు, చేతివేళ్లు కదిల్చారు. అమ్మగారు, మీరు సూపర్ అండి. అసలు మీలో నాకు ఒక డాక్టర్ కనిపిస్తున్నారు. చాలు మేడం, ఆయనలో ఇంత త్వరలోనే ఇంత స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చేలా చేశారంటే ఇంకా చాలా త్వరలోనే బ్రెయిన్లో మిగతా పార్ట్స్ కూడా వర్క్ చేయడం మొదలు పెట్టేస్తాయి. మీరు మీ స్టైల్లోనే ట్రీట్మెంట్ చేస్తూనే నేను ఇచ్చిన మెడిసిన్ కూడా కంటిన్యూ చేయండి. ఆయన తొందరలోనే కోలుకుంటారు. ఓకే డాక్టర్. విశాలాక్షి, మామ్ డాడ్, మీరెన్ని ప్లాన్లు వేసినా ఫైనల్ గా జానకి ఏదోలా ఆవిడ మొగుణ్ణి గెలిపిస్తుంది. రుద్ర. అవును మామ్, ఫైనల్ గా నేను గెస్ చేసిందే జరుగుతుంది. రుద్రా. డాడ్, మీ కోపం, మీ బలం ఇవన్నీ జానకి తెలివి ముందు వేస్ట్, దేనికి పనికిరావు. రుద్ర, నువ్వలా మాట్లాడుకు. మన గురించి మనమే నెగటివ్ గా థింక్ చేస్తుంటే నిజంగానే ఓడిపోతామే. మనం ఎంత పాజిటివ్ గా థింక్ చేసి ప్లాన్ చేసినా ఇప్పటి వరకు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అయింది. అవును మమ్మీ, వాళ్ళకి తెలివి లేనప్పుడు మనదే అప్పర్ హ్యాండ్ గా ఉంది.
కానీ వాళ్ళు బ్రెయిన్ వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ ఒక్కసారైనా మనం అప్పర్ హ్యాండ్ అయ్యామా? లేదు కదా. కళ్యాణరాముడు ఆఫీస్కి వెళ్లి గెలవకపోతే వాళ్ళందరూ మొత్తం అంతా వదిలేసి రోడ్డు మీదకి వెళ్లిపోవాలని అగ్రిమెంట్ చేశారు. కానీ ఆ టైంలోపు కళ్యాణరాముడు కనీసం ఆఫీస్ కూడా వెళ్ళలేదు. అయినా సరే జానకి అన్న మాటలకి ఇతరు ఒక్క మాట కూడా మాట్లాడలేక భయపడి మనమే వెనక్కి తగ్గాం. ఇంకా మనం గెలుస్తామని ఎలా ఆలోచించమంటారు? ఖచ్చితంగా జానకి కళ్యాణరాముని మళ్ళీ నార్మల్ పర్సన్ గా చేస్తుంది. కళ్యాణరాముడు ఆఫీస్కి వెళ్తాడు, మనల్ని బయటికి పంపించేస్తారు. నో, అలా జరగకూడదు. కానీ జరిగితే? విశాలాక్షి, అవును మహేంద్ర, డిశ్చార్జ్ టైంలో ఆ స్వాతి ముత్యంగాడు నార్మల్గా అవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదని చెప్పిన డాక్టర్లే ఇప్పుడు ఖచ్చితంగా చాలా త్వరలోనే కోలుకుంటాడని గ్యారంటీ కూడా ఇచ్చేస్తున్నారు. వాడి మైండ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టివేట్ చేయడానికి ఫిజియోథెరపీ లాంటి లేటెస్ట్ టెక్నిక్స్ వాడి కూడా చెయ్యలేని పనిని చాలా సింపుల్ టెక్నిక్తో ఒక వైఫ్గా మొగుణ్ణి ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టి చాలా మైన్యూట్ పాయింట్ దగ్గర వాడిలోని లవ్ ఈగోని రెచ్చగొట్టింది. అసలు దానికి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నేళ్లు చదువుకున్న మన తెలివి కంటే ఆవిడ తెలివి ఎక్కువని తెలిసాక ఇంకవి ఎలా వచ్చాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక మన పని అవుట్. మనం త్వరలోనే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. నో బేబీ, అది జరగదు. వాళ్ళనుకున్నది జరగదు, నువ్వన్నది జరగదు. కళ్యాణ్ రాముడికి ఆఫీస్కి వెళ్లే అవకాశమే రాదు. వాడి హెల్త్ బాగైపోతే వాణ్ణి ఆఫీస్కి వెళ్లకుండా ఆపే పవర్ ఎవరికుంది మహేంద్ర? వాడి హెల్త్ బాగయ్యేలోపు అసలు వాడికి ఆఫీసులోకి ఎంటర్ అయ్యే పవరే లేకుండా చేస్తే? వాట్? ఎస్, ఈ ఆస్తి, ఈ బిజినెస్లు ఇవన్నీ కంప్లీట్గా నీ పేరు మీదకి వచ్చేస్తే అప్పుడు వాడికి గాని జానకికి గాని ఆ ముసలోడికి గాని ఏమీ మిగలతో. కానీ ఎలా వస్తుంది మహేంద్ర? ఇదంతా మన పేరు మీదకి ఎలా వస్తుంది? మనం ఏం చేసినా జానకి కోర్టుకి వెళ్తానంటుంది. కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా మనలో మనం చేసుకున్న అగ్రిమెంట్ అస్సలు చెల్లదు, దానికి చట్టబద్ధత లేదు అని తీర్పొస్తుంది. ఇప్పుడిదంతా మనం కట్టబెట్టేది మనం చేసుకున్న అగ్రిమెంట్ కాదు విశాలాక్షి. మరి ఆ ముసలోడు మన పేరు మీద రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంటా? ఇవేవి కావు. అవి కాకుండా ఇంకేం అగ్రిమెంట్స్ ఉన్నాయి డాడ్? ఈ మధ్య నేను కళ్యాణ్ రాముడికి యాక్సిడెంట్ చేయించడానికి ముందు కొత్తగా నా చేతికందిన ఓ పాత డాక్యుమెంట్. వాట్? పాత డాక్యుమెంటా? మ్మ్.